నామాలు, శంఖం, చక్రం, అభయహస్తం, కటిక ముద్ర, నమో వెంకటేశ. వాళ్ళ బట్టలు కూడా చూడండి, రాయల్ రథసారథుల్లాగే బట్టలు వేసుకుంటారు. ఇదిగో చూడండి, ఇది వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు. రెండోది మీరు గెస్ట్ చేయండి. ఆల్రెడీ నేను చెప్పేశాను కదా, ఇక్కడే షూట్ చేశారనమాట. ఈ చుట్టుపక్కల టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మామీటర్, ప్రెషర్ మెజర్ చేయడానికి బారోమీటర్. కాకపోతే రంగు రుచి చిక్కదనం లేదు, అదేమిటో. మస్టాంగ్ మస్టాంగ్ మస్టాంగ్. హలో 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 అందరికీ స్వాగతం ఒక కొత్త వీడియోలోకి. ఇప్పుడు మనం వియన్నా అనే నగరంలో ఉన్నాం. ఆస్ట్రియా రాజధాని వియన్నా. మొన్న ఇండియా వెళ్తున్నప్పుడు మనం ఫ్లైట్ చేంజ్ అయ్యాం కదా వియన్నాలో. అప్పటి నుంచి కొడుతూ ఉన్నదన్నమాట. సో ఇంకా ఆపుకోలేక యూకే రాగానే ఫస్ట్ వియన్నాకి వచ్చాను మీకు చూపెడదామని. ఇక్కడ వియన్నాతో పాటు చుట్టుపక్కల ఇంకొన్ని 2 దేశాలు తిరుగుతాను. అవి నెక్స్ట్ వీక్స్లో వస్తాయి. అండ్ మర్చిపోయానండి, ఇండియాలో కూడా ఒక వీడియో తీశాను. కాకపోతే అదేమో ఇంకా ఎడిట్ చేయలేదు, అప్లోడ్ చేయలేదు. ముందేమో ఈ వీడియోలు పెట్టేసి తర్వాత ఇండియాది పెడతాను అనమాట. వైజాగ్, కాకినాడ ఇవన్నీ అద్భుతంగా తీశాను. దానికోసం వెయిట్ చేస్తూ ఉండండి, అది కూడా పెడతాను. కానీ ఇప్పుడైతే నామాలు, శంఖం, చక్రం, అభయహస్తం, కటిక ముద్ర, నమో వెంకటేశ. ఇది ఎందుకు చెప్పానో తెలుసా మీకు? మీరు వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది, ఎక్సైటింగ్గా ఉంటుంది. ముందు లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వియన్నా చూసేద్దాం. లెట్స్ గో. మన ఫస్ట్ స్టాప్ వచ్చేసి స్టీఫెన్స్ ప్లాట్స్, అంటే స్టీఫెన్స్ ప్లేస్ అని. సో ఇదే ఏంటంటే వియన్నాకి సెంటర్ అనమాట, ఎగ్జాక్ట్ సెంటర్. ఇక్కడ నుంచే వియన్నా అన్ని వైపులకి ఎక్స్పాండ్ అయిందిట, కాబట్టి ఇది సెంటర్ ఆఫ్ ది సిటీ. దీనికి పేరు ఎలాగొచ్చిందంటే వెనకాతలు ఉన్న ఈ చర్చ్ వల్ల అనమాట. ఇది సెయింట్ స్టీఫెన్స్ చర్చ్. ఇది ఎప్పుడో 11th centuryలో కట్టారట ఈ చర్చ్. దీని స్పెషాలిటీ ఏంటంటే వరల్డ్ వార్లోని మొత్తం చుట్టూ అన్ని బిల్డింగ్లు కూడా కూలిపోయినా సరే దీని మీద ఒక్క బాంబు కూడా పడలేదు, ఇదేమో పాడవలేదు. కానీ దరిద్రం ఏమిటంటే వరల్డ్ వార్ అవగానే ఫైర్లోనేమో కాలిపోయింది. సో దాన్ని మళ్ళీ కొంతవరకు రీకన్స్ట్రక్ట్ చేశారు పైవన్నీను. ఈ చర్చ్కి ఏమో 2 టవర్స్ ఉంటాయటండి. ఇదేమో ఒక టవర్ చూడండి, ఇదేమో ఫస్ట్ టవర్, ఇదేమో పొడుగు టవర్. అలాగే ఇంకోటి పొట్టి టవర్ ఉంది, మనం వెనక్కి వెళ్ళి చూద్దాం. ఇది రెండో టవర్ అండి, పొట్టిది. ఇక్కడ నుంచి చూడండి 2 టవర్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. అదేమో పొడుగు టవర్, ఇదేమో పొట్టి టవర్. ఈ మొదటి టవర్ కట్టిన తర్వాత రెండో టవర్ కట్టడానికి వెళ్తే డబ్బులు సరిపోలేదట. సో రెండో టవర్ సగంలో ఆపేశారు. అప్పుడు మళ్ళీ 300-400 సంవత్సరాల తర్వాత రెనెసాన్స్ టైంలో దీన్నేమో మళ్ళీ కట్టారట రెండో టవర్ని. అందుకే అదేమో పొట్టిగా ఉంటుంది. అండ్ దాంతోపాటు దీనికి స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వియన్నాలో మోస్ట్ ఫేమస్ ల్యాండ్ మార్క్ ఇదే అండి, అందుకే ఇక్కడ ఫస్ట్ వచ్చాను. ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడేమో మనం నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టాప్ అంటే ఎక్కడికో వెళ్ళిపోతాను అనుకుంటారేమో, ఇక్కడేనండి. ఇది ఆ చర్చ్ కదా ఇప్పుడు చూసింది. ఇలా మనం ఈ పక్కకు వచ్చామంటే ఇక్కడేమో బేసిక్గా ఈ స్ట్రీట్ చూస్తున్నారు కదా, ఇది రోమన్ పీరియడ్లో మెయిన్ స్ట్రీట్. ఇది రోమన్ పీరియడ్లో డిచ్ లాగా ఉండేదిట. డిచ్ అంటే ప్రొటెక్షన్కి ఒక గొయ్యిలాగా కట్టింది అనమాట. ఇప్పుడేమో ఇక్కడ చూడండి, ఇవన్నీ కాఫీ షాప్స్, మంచి మంచి బ్రాండెడ్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ వీధి పేరు చెప్పలేదు కదా, వీధి గురించి అంతా చెప్పి, దీని పేరు గ్రాబెన్ అనమాట. ఈ వీధిలోని ఈ కాలం చూస్తున్నారు కదా, దీని పేరు పెస్ట్ షావ్లే. దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలో తెలియదు కానీ అది ప్లేగ్ కాలం అనమాట. వీళ్ళకి 1600 చిల్లర టైంలోని ఒక పెద్ద భయంకరమైన ప్లేగ్ వచ్చింది. ప్లేగ్ అంటే ఒక మహమ్మారి, కోవిడ్ లాగా అనమాట. అది తగ్గిన తర్వాత ఏమిటంటే దేవుడికి థ్యాంక్ యూ చెప్పడానికి ఇది కట్టారనమాట. ఇక్కడ ఈ గ్రాబెన్ ఆనుకొని ఒక వీధి ఉందన్నమాట, దీని పేరు కోల్ ఏదో, బేసిక్గా కోల్ మార్కెట్. ఎస్, కోల్ మార్కెట్. సో ఈ కోల్ మార్కెట్ ఏమో ఒకప్పుడు ఇక్కడ బొగ్గు అమ్ముకునే వ్యాపారులు అందరూ ఉండేవారట. ఇప్పుడు చూడండి ఇవేమో మంచి ఫ్యాన్సీ షాప్లు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి, బ్రాండెడ్ షాప్స్. బుల్గారీ ఉంది, డోల్చే గబానా ఉంది, చాలా ఉన్నాయి. బ్రైట్లింగ్ ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రైట్గా చూడండి, అదేమో హౌస్బర్గ్ ప్యాలెస్. నెక్స్ట్ స్టాప్ మంది అదే. ఈ రోడ్డు, ఈ కోల్ మార్కెట్ రోడ్డు అక్కడికి లీడ్ చేస్తుంది అనమాట మనని. ఈ డెమెల్ అనే షాప్ చూసారా, ఇక్కడ పెద్ద క్యూ కూడా కట్టేశారు. అది బేసిక్గా ఒక కేక్ షాప్. అది ఒకప్పుడు ఎంపరర్లు అందరూ కూడా ఇక్కడి నుంచే తీసుకునేవారట కేక్లు. చాలా 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 ఫేమస్. హాబ్స్బర్గ్ ప్యాలెస్కి ఇది ఒక ఎంట్రన్స్ అండి, ఇది మెయిన్ ఎంట్రన్స్. దీన్ని మిషిలరర్ గేట్ అంటారు. ఈ గేట్ ముందంతా ఒక చిన్న స్క్వేర్ లాగా ఉంది చూడండి, ఇదేమో దీన్ని మిషిలరర్ స్క్వేర్ అంటారు, మిషిలరర్ ప్లాట్స్ బేసిక్గా. అది ఎందుకు అంటే ఇక్కడేమో సెయింట్ మైకల్స్ చర్చ్ ఉంది చూడండి, ఇది చూసారా. ఇది ఇక్కడ సెయింట్ మైకల్స్ చర్చ్ ఉంది కాబట్టి దీని పేరు మిషిలరర్ ప్లాట్స్ అని వచ్చింది. ఈ గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి ఎంత గ్రాండ్గా ఉందో ఇది. డోమ్ చూసారు కదా, ఆ డోమ్ లోపల అనమాట. ఇది ఓన్లీ గేట్. డోమ్ ఉన్నదేమో ఓన్లీ గేట్ అనమాట, అంతే ఎంట్రన్స్.
అండ్ ఇక్కడ ఒక మ్యూజియం కూడా ఉంది, సిసి మ్యూజియం అని. బేసిక్గా ఎలిజబెత్ మ్యూజియం అనమాట. ఎలిజబెత్ మహారాణి మ్యూజియం అది, సిసి మ్యూజియం. ఎలిజబెత్ అంటే క్వీన్ ఎలిజబెత్, బ్రిటన్ క్వీన్ అనుకుంటారేమో. వీళ్ళ ఎలిజబెత్ అది ఆస్ట్రియన్ ఎలిజబెత్. ఈ హాఫ్బర్గ్ ప్యాలెస్ ఏమో చాలా సంవత్సరాలు వీళ్ళ ఆస్ట్రియన్ ఎంపరర్స్కి, రాజులకి, వాళ్ళకి ఇల్లు అనమాట. ఇల్లు, ఆఫీసు అన్నీ. సో వాళ్ళు ఎప్పుడు 1918లో వీళ్ళ మోనార్కి పడిపోయిన తర్వాత ఏమో ఇది ప్రెసిడెంట్ ఇల్లు అయిపోయింది అనమాట, ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ఇప్పుడు. సో ప్రెసిడెంట్ ఉంటాడు అండ్ ప్రెసిడెన్షియల్ ఆఫీసులు కూడా ఇక్కడే అనమాట. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో, దాంట్లోనే పాపం ప్రెసిడెంట్ గారు ఉంటారట. అక్కడ అవన్నీ వీళ్ళ అపార్ట్మెంట్స్, అంటే ప్రెసిడెంట్ ఉండేది. అండ్ ఇవి ఉన్నాయి కొన్ని ఆఫీసులు, కొన్ని ఏమో మ్యూజియంలు కూడా ఇలా కూడా తయారు చేశారు. దీన్ని హీరో స్క్వేర్ అని కూడా అంటారు అనమాట. అంటే వీళ్ళ వారియర్స్ అందరికీ కట్టిన స్క్వేర్ అని. మొత్తం హ్యూమన్ హిస్టరీలో ఒక దుర్మార్గుడు, అతి కిరాతకమైన వ్యక్తి అని ఎప్పుడు చెప్తుంటాను కదా, నా పాత వీడియోలో చెప్పాను. వాడి పేరే హిట్లర్. నంబర్ 1 దొంగ. మొత్తం కంపారిజన్ లేదు వాడు నా ఉద్దేశంలో. ఇంకెవరికి, ఏ దుర్మార్గుడికి, ఏ కిరాతటికి వాడు అంతటే కంపారిజన్ లేదు. వర్స్ట్ ఫెలో అంటే వర్స్ట్ ఫెలో. బూతులు నేను వీడియోలో మాట్లాడిన కాబట్టి బూతులు తిట్టట్లేదు, కానీ లేకపోతే చాలా బూతులు వస్తాయి. సో వాడు ఇక్కడ వాడే, ఆస్ట్రియా వాడు, వియన్నా వాడు కాదు కానీ ఆస్ట్రియా వాడు. నార్త్ ఆస్ట్రియాలో పుట్టి పెరిగాడు. ఆ తర్వాత జర్మనీ వెళ్ళి జర్మనీని వెళ్ళాడు. వాడు వచ్చి ఈ ఆస్ట్రియాని జర్మన్ నాజీ ఎంపైర్లో కలిపేసుకున్నాడు అనమాట. కలుపుకున్న తర్వాత ఇదిగో చూడండి, అక్కడి నుంచి ఆ పైనుంచి మొత్తం ఇక్కడ ఫుల్గా ఒక చాలా వేల మంది జనాలు ఈ స్క్వేర్లో గ్యాదర్ అయ్యాట. వాళ్ళందరినీ అడ్రస్ చేసి, ఇప్పుడు మీరందరూ జర్మన్ ఎంపైర్లో చేరిపోయారు, మీకు ఇంకా పండగే పండగ అని చెప్పాడు. ఇక్కడ ఫుల్ సపోర్ట్, 100% సపోర్ట్ ఆస్ట్రియాలో వాడికి. ఈ లోపల ఇలా గుర్రపు బండి మీద, రిక్షాల మీద, లేదా ఈ బళ్ళ మీద తిప్పుతారు. డబ్బులు కడితే మొత్తం అంతా చూపెడతారు లోపల. అంటే బేసిక్గా రాయల్ ఫీల్ రావడానికి అనమాట. వాళ్ళ బట్టలు కూడా చూడండి, రాయల్ రథసారథుల్లాగే బట్టలు వేసుకుంటారు. ఇందాక వీడియో నమో వెంకటేశ అంటూ మొదలెట్టామా, అది ఎందుకు అంటే నమో వెంకటేశ సినిమా షూటింగ్ మోస్ట్లీ ఇక్కడే చేశారనమాట. సో ఇప్పుడు చూశారు కదా ఈ ప్యాలెస్, హాఫ్బర్గ్ ప్యాలెస్, బ్యాక్గ్రౌండ్లో ఇవి కొన్ని ప్లేసుల్లో ఇవే కనిపిస్తూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాను, అక్కడ మెజారిటీ ఆఫ్ ది సీన్స్ తీశారు. ఇదేమో న్యాచురల్ హిస్టరీ మ్యూజియం అండి, చాలా పెద్దది ఉంది. లోపలికి నేను వెళ్ళట్లేదు, కానీ మీరు ఎవరైనా ఇక్కడికి వస్తే తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఎందుకు వెళ్ళట్లేదు అంటే 18 యూరోస్ టికెట్ ఉంది దీనికి. మన లండన్లో న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలోకి ఫ్రీగా వెళ్ళొచ్చు. దీని ముందు పిల్లలు ఆడుకోవడానికి చూడండి, ఏనుగులు అవన్నీ బాగున్నాయి. లోపల బేసిక్గా ఇవే ఉంటాయి, డైనోసార్లు, ఏనుగులు అవన్నీ చూపెడతాడు. ఆ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఎదురుగానే చూడండి ఎంత బాగుందో. ఇది సెంట్రల్లోని ఒక మాన్యుమెంట్ లాగా ఉంది. ఇది మారియా తెరేసా మెమోరియల్. అది మాన్యుమెంట్. మారియా తెరేసా అనేది వీళ్ళ ఒక ఎంప్రెస్. ఇదంతా కాపరేనండి, చూడండి గ్రీన్గా ఉంది చూసారా. కాపర్ని దీంట్లో పెట్టామనుకోండి అట్మాస్ఫియర్కి గ్రీన్ అయిపోతుంది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూసారా, గ్రీన్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్ ఇది కూడా. సో ఇది ఇప్పుడు చూపెట్టిన న్యాచురల్ హిస్టరీ మ్యూజియం కదా మీకు. ఇక్కడేమో మాన్యుమెంట్ ఉంది. అటువైపు తిరిగారు అనుకోండి, అదో ఇంకా పెద్ద బిల్డింగ్, ఎగ్జాక్ట్లీ సేమ్ యాజ్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం లాగే ఉంది. ట్విన్ అనమాట, ట్విన్ అంటారు దాన్ని. అదేమో ఆర్ట్ మ్యూజియం. లోపల బోల్డ్ పెయింటింగ్లు, ఆర్ట్ ఉంటుంది. దానికి టికెట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకేదో మ్యూజియం ఉంది, అది ఏమిటో తెలియదు, దగ్గరికి వెళ్ళి చూద్దాం పదండి. ఓకే, ఇది మ్యూజియంస్ క్వార్టర్ అండి, చాలా పెద్దది ఉంది చూడండి. ఆ ఎండ్ నుంచి ఆల్మోస్ట్ ఈ ఎండ్ వరకు ఉంది. దాని మోడల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. మొత్తం దీంట్లో 10 మ్యూజియంస్ ఉన్నాయి లోపల, చాలా పెద్దది. లోపల చూడండి ఎంత పెద్దది ఉందో మొత్తం స్పేస్. అవన్నీ మ్యూజియంసే. అండ్ అది మోడర్న్ ఆర్ట్ అండ్ డిజైన్ మ్యూజియం అంటే ముమోక్, అది అన్నిటికన్నా బాగుంటుంది అన్నారు. వీటన్నిటికీ టికెట్లు ఉన్నాయి. 39 పౌండ్లకి 5 మ్యూజియంస్ చూడొచ్చుట. మీకు ఆర్ట్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా వెళ్ళండి. అండ్ ఈ లోపల చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. లంచ్ టైం అయింది, ఏమైనా తినేస్తే అయిపోతుందేమో చూద్దాం. ఇక్కడ మ్యూజియంస్ లోపలే ఒక ఇటాలియన్ ప్లేస్ ఉంటే, రెస్టారెంట్ ఉంటే దానికి వచ్చాను. ఇదేమో లెమనేడ్, కాకపోతే పందారు కాదనమాట, హనీ. సో కనిపిస్తున్నది మీకు, తేనె వేసాడు వీడు పందారు బదులు. అండ్ పెన్నే అరేబియాతా తీసుకున్నాను. పెన్నే పొమదోరో విత్ అరేబియాతా అన్నాడు. అరేబియాతా అంటే కారం సాస్ అనమాట. ఓకే, అద్భుతంగా లేదు కానీ బాగానే ఉంది. కొంచెం కారంగా ఉంది, అది బాగా నచ్చింది నాకు. దాంట్లో ఇది వేస్తా అన్నాడు, పార్మెజాన్ వేస్తా అంటే నాకు పార్మెజాన్ వద్దు అంటే, సరే మా దగ్గర నేను వెజిటేరియన్ పార్మెజాన్ వద్దు అన్నా.
సరే మా దగ్గర వీగన్ పార్మిజాన్ ఉంది, అది కావాలంటే అది వేశాడు. అది ఓకే, బాగానే ఉంది, తినొచ్చు. ఇదిగో చూడండి, ఇదేమో రెసిడెన్షియల్ ఏరియా, ప్రాపర్ రెసిడెన్షియల్ ఏరియా అనమాట. మామూలుగా 1, 2, 3 డిస్ట్రిక్ట్లలోని సెంటర్ అనుకుంటే ఇదేమో డిస్ట్రిక్ట్ 8. ఇక్కడికి ఎందుకు వచ్చానా అనుకుంటున్నారా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి, చెప్పేస్తాను. ఇదిగో చూడండి, ఇది వెతుక్కుంటూ వచ్చాను. చాలా రోజుల తర్వాత నేను వెళ్ళిన ఊర్లోని ఒక హిందూ మందిర్ ఉంది అని వెతుక్కుంటూ వచ్చాను. కానీ క్లోజ్డ్ అనుకుంటా, ఓపెనా క్లోజ్డా తెలియదు. ఇక్కడ రాయడం అయితే టెంపుల్ ఓపెన్ ఎవ్రీ సండే 4:30 to 6:30 PM అని రాశాడు. కానీ డోర్ అయితే ఓపెన్ అయ్యే ఉంది. సో తెలియదు మనకి లోపలికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, చిక్కు ప్రశ్న. యాక్చువల్లీ క్లోజ్ చేసి ఉంది, కానీ నేను అడిగితే ఓపెన్ చేశారు మన కోసం. బాగుంది. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, దేవి, కృష్ణుడు, రాముడు. ఓం నమ శివాయ, నమ శంభవే చ మయోభవే చ, నమ శంకరాయ చ మహేశ్వరాయ చ, నమ శివాయ శివతరాయ చ. వినాయకుడు, రాముడు, లక్ష్మణుడు, సీత. కృష్ణుడు ఉయ్యాల్లో ఉన్నాడు, బాగుంది. జై హనుమాన్. చిన్న ప్లేస్ కానీ చాలా బాగుంది. భజనలు అవి చేయడానికి అన్నీ ఉన్నాయి. డొనేషన్ బాక్స్ ఉంది, ఎంతో కొంత వేద్దాం. చూశారు కదండి, మన కోసం ఓపెన్ చేశాడు అతను. అంటే బేసిక్గా అతను ఏదో రేపటికి అరేంజ్మెంట్స్ కోసం సండే ఒకరోజు ఓపెన్ చేసి ఉంటుందంట. రేపు ఏదో అరేంజ్మెంట్ కోసం ఏదో తీసుకోవాలని వచ్చాడు. వచ్చి వెళ్ళిపోతూ నన్ను చూస్తే సరే దా పోనీ కర్టెన్ ఓపెన్ చేస్తాను, దండం పెట్టుకుంది, కానీ వీడియో కావాలంటే వీడియో తీసుకో అన్నాడు. ఇక్కడ పాపం వీళ్ళకి ఎవరు లేరట, ఏదో గుడి అలా కట్టారు. సండే 2-3 వస్తారట, పూజారులు అలాంటి వాళ్ళు ఎవరు లేరు. ఏదో భజన చేసుకుంటారు 4-5 కలిసి. బట్ అట్లీస్ట్ గుడ్, ఇలాంటి ప్లేస్లో కూడా ఒక గుడి కట్టి వాళ్ళు కష్టపడుతున్నారు. ఇప్పటి వరకు తిరిగిన సిటీస్ అన్నిటిలోకి ఆర్కిటెక్చర్ చూసుకుంటే ఇదే బెస్ట్. అసలు చూడండి, ప్రతి బిల్డింగ్ ఎక్కడో లోపల ఉన్న బిల్డింగులు కూడా ఎంత ఎంత బాగున్నాయో చూడండి. ఓకే, నెక్స్ట్ స్టాప్ ఇదండి, సెయింట్ చార్ల్స్ చర్చ్. ఇది ఇక్కడికి ఎందుకు వచ్చానా అనుకుంటున్నారా? ఒకటి ఆబ్వియస్లీ అది బ్యూటిఫుల్గా ఉంది కదా. రెండోది మీరు గెస్ట్ చేయండి, ఆల్రెడీ నేను చెప్పేశాను కదా. సో బేసిక్గా ఇక్కడే మన నమో వెంకటేశ్వర సినిమా షూటింగ్ అయింది. ఇక్కడ చాలా సీన్లు నమో వెంకటేశ్వర సినిమాలో ఇక్కడే షూట్ చేశారనమాట. ఈ చుట్టుపక్కల ఒక మేజర్ సీన్ అయితే ఇక్కడ షూట్ చేశారు. ఇదే పొజిషన్. బేసిక్గా మన వెంకటేష్ గారు ఇక్కడ కూర్చొని ఉంటారు. ఇక్కడ మన ప్రారిస్ ప్రసాద్ అండ్ హిస్ ఫ్రెండ్స్ వచ్చి లేపుతారు. సో ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది ఉంటుందన్నమాట ఉంది. అండ్ కొన్ని సీన్లు అటువైపు అక్కడ కొన్ని సీన్లు తీశారు. నీ చేతి స్పర్శకి నా వెంకీ, సారీ డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి. అండ్ ఆ సీన్ కాకుండా వేరే సీన్లో కూడా ఈ చుట్టూ ప్లేసెస్లోనే తీశారనమాట. ఇవాళ ఎండ లేదు, కానీ ఎండ ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది యాక్చువల్లీ. ఆ సినిమా షూట్ చేస్తున్నప్పుడు ఇక్కడ బేసిక్గా ఇదేదో టెంపరీగా ఉంది, అది లేదు. అండ్ ఇక ఈ మొక్కలు అవి కూడా లేవన్నమాట. అప్పుడు ఇది కూడా టెంపరీ బేసిక్గా. సో ఈ గట్టు మీద షూట్ చేశారు ఒక సీన్, పెద్ద సీన్ అది. అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఈ కట్టడం కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు. ఈ ఫ్లాగ్స్ కూడా సీన్లో కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఆల్మోస్ట్ ఆ మూవీలో యాంగిల్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాను, కానీ ఎక్కడ కుదరట్లేదు. ఇదే క్లోజెస్ట్ అనమాట. అంటే మూవీ అంటే వాళ్ళు హాయిగా ఎక్కడ కావాలంటే అక్కడ, ఏది కావాలంటే అది పక్కతో వేసేసి అన్నీ చేయగలరు కదా. ఇప్పుడేమో అక్కడ చైర్స్ అవన్నీ పెట్టారు, మొక్కలు అవన్నీ ఉన్నాయి, కాబట్టి ఇదే క్లోజెస్ట్ యాంగిల్. అండ్ సినిమా నాకు గుర్తులేదు, కానీ మన శ్రీను వైట్ల గారు అయితే వియన్నా అని అయితే చెప్పరు, ప్యారిస్ ప్రసాద్ అని పెట్టారు కాబట్టి అది ఇండైరెక్ట్గా ప్యారిస్ అని చెప్పారేమో. కాబట్టి మళ్ళీ మోసం చేసినట్టే, వియన్నా అని అయితే అక్కడ చెప్పలేదు. మళ్ళీ మోసం చేశానని ఎందుకు అంటున్నాను? ఇస్తాన్బుల్ వీడియోలో శ్రీను వైట్ల గారు చేసిన మోసం ఒకటి చెప్పాను మీకు, దూకుడు సినిమాలో. అది కానీ మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ పైన కానీ పెడతాను, తప్పకుండా చూడండి ఆ మోసం ఏమిటో. ఎనీవే, ఇక్కడ అయిపోయింది కదా, మనం నెక్స్ట్ డెస్టినేషన్కి వెళ్దాం పదండి. ఇక్కడ ఏదో ఫిల్మ్ ఫెస్టివల్ అవుతుందండి, మనం లక్కీగా వచ్చాము. ఇక్కడ ఏదో సినిమాలు వేస్తారేమో, ఎంత పెద్ద స్క్రీన్ ఉందో చూడండి.
అండ్ ఇక్కడ అన్ని సీటింగ్కి కూర్చోడానికి అన్నీ బాగా వేశారు. కొంతసేపు ఉంటే మరేమో ఫుల్ సినిమా వేస్తారేమో రాత్రిపూట. బిల్డింగ్ ఏమిటో మనకు తెలియదు, గూగుల్ని అడుగుదాం ఆగండి, వెయిట్ చేయండి అలాగే. ఓకే, అది సిటీ హాల్ అండి, వియన్నా సిటీ హాల్. అంటే బేసిక్గా మేయర్ తాలూకా ఆఫీస్, దాని ఎదురుగుండా ఇది పెట్టారు ఫిల్మ్ ఫెస్టివల్. మనం కావాలంటే కొంతసేపు ఉంటే సినిమాలు వేస్తారు, ఎప్పుడు అనేది తెలియదు. కొంతసేపు ఇక్కడ కూర్చున్నాను కానీ కొంచెం లేట్గా వేస్తారట చీకటి పడ్డాక. రేపు పొద్దున్నే బయలుదేరి వెళ్ళాలి ఎక్కడికి అనేది నెక్స్ట్ వీక్ వీడియోలో చూద్దరు కానీ మీరే. కాబట్టి ఇంక వెళ్ళిపోతాం. అండ్ నా గురించి తెలుసు కదా, రాత్రి వీడియోలు ఎక్కడ తీయను, ఎందుకంటే 8:30-9 అవగానే పడుకుని పోవడమే. మనం ఇంకా మధ్యలో ఒక నెక్స్ట్ స్టాప్ ఒకటి ఉంది, అది చూసుకొని వెళ్ళిపోవడమే. వావ్, ఇక్కడ చూడండి, టెంపరేచర్ మెజర్ చేయడానికి థర్మామీటర్, ప్రెషర్ మెజర్ చేయడానికి బారోమీటర్, హైగ్రోమీటర్ అంటే హ్యూమిడిటీ మెజర్ చేసేది. బాగుంది. టెంపరేచర్ ఏమో 20 degrees ఉంది, ప్రెషర్ ఆబ్వియస్లీ 0 దగ్గర ఉంది, హ్యూమిడిటీ 90% ఉంది. పార్కులో అని చక్క అందరూ ఆడుకుంటున్నారు పిల్లలు. మనం ఏ దేశ రాజధాని వచ్చినా ఆ దేశం తాలూకు పార్లమెంట్ చూస్తాం కదా, వియన్నా రాజధాని కదా మరి. సో ఆస్ట్రియా పార్లమెంట్ ఇదిగోటి, దీన్ని ఆస్ట్రైష్ పార్లమెంట్ అంటారు అనమాట. జర్మన్లో ఆస్ట్రియాని ఆస్ట్రైష్ అంటారు. సో చాలా గ్రాండ్గా పెద్దది ఉంది, కాకపోతే రంగు రుచి చిక్కదనం లేదు, అదేమిటో కలర్ఫుల్గా లేదు, గ్రాండ్గా పెద్దది ఉంది. కానీ ఇందాక సిటీ హాల్ చూశారు కదా, అదేమో పెద్ద పురాతనమైన బిల్డింగ్, చర్చ్ అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ అలాగేం లేదు, మరి నా కళ్ళకి అలా కనిపిస్తున్నదో. ఈ పెద్ద బిల్డింగ్ ఏంటో అనుకుంటున్నారా, ఇది ఆస్ట్రియాస్ నేషనల్ థియేటర్ అండి. ఇక్కడ రోజు బోల్డ్ ప్లేస్ అవుతాయట, థియేటర్ ప్లేస్ చాలా ఫేమస్. చూడడానికి చూడండి ఎంత పెద్దది ఉందో, ఎంత బాగుందో. అన్నీ ఇలాగే గ్రాండ్గానే ఉన్నాయి వీళ్ళవి. అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టు మైన్యూట్ డీటెయిల్స్ చూసాడు అనుకోండి, ఆర్కిటెక్చర్ది చాలా బాగుంది. ఊహా, భలే తగిలిందండి. క్లాసిక్ కార్స్ తాలూకా ర్యాలీ ఇది. నాకు ఇలాంటివి చాలా 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 అంటే చాలా ఇష్టం. అనుకోకుండా రే 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 అసలు భలే ఉంది ఇది. క్లాసిక్ కార్స్, దాంట్లో ఫెరారీలు అన్నీ ఉన్నాయి చూడండి. ఓపెల్ ఉంది, ఆబ్వియస్లీ రోల్స్ రాయ్స్ ఉంది, ఆడి, మినీ, అబ్బబ్బబ్బబ్బబ్బ అలాంటిది ఒకటి తొక్కాలని ఎప్పటి నుంచో కోరిక. 2-seater కూపెలు, అది 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 అక్కడ చూస్తున్నారా జీపు, మస్టాంగ్ మస్టాంగ్ మస్టాంగ్. ఆస్టన్ మార్టిన్, VW. అయిపోయింది, వీడితో ఎండ్ అయిపోయింది. ఇవాళ రోజంతా ఆల్మోస్ట్ మబ్బులు ఉన్నాయి. ఇప్పుడేమో ఎంత 7:30 అవుతున్నది ఆల్మోస్ట్. ఇప్పుడు ఫుల్గా ఎండ్ వచ్చింది, మొత్తం స్కై అంతా క్లియర్ అయిపోయింది, బ్లూ స్కై, ఫుల్గా ఎండ్ వచ్చింది. ఇంకేం చేస్తాం ఇప్పుడు, ఏం చేయడానికి లేదు. ఎనీవే డిన్నర్ టైం అయింది కదా, ఏం తిందామా అని చూస్తుంటే వీగన్ వెజిటేరియన్ ప్లేసులు చూద్దామంటే ఇజ్రాయలీ స్ట్రీట్ ఫుడ్ అని కనిపించింది. వెంటనే ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్నా నా ఫేవరెట్ ఫలాఫల్, టెల్ అవీవ్ ఫలాఫల్. నా ఇజ్రాయెల్ వీడియోస్ చూసారనుకోండి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా నాకు ఇజ్రాయలీ ఫుడ్ అంటే ఎంత లవ్. ఇజ్రాయెల్ ఫుడ్ అన్నా సరే, ఇజ్రాయెల్ అన్నా సరే. ఆ ఇజ్రాయెల్ వీడియోలు కానీ చూడకపోతే లింక్ పెడతాను, చూడండి. టెల్ అవీవ్ది ఎస్పెషల్లీ చూడండి, జెరూసలంది కూడా చూడండి. జెరూసలం 4 క్వార్టర్ల దాంట్లోనే ఫుడ్ తిన్నాను అక్కడ, జూయిష్ క్వార్టర్లో, భలే ఉంది. దాని లింక్ కూడా పెడతాను, చూడండి. ఇజ్రాయెల్లో తిన్నంత అద్భుతంగా లేదు కానీ చాలా బాగుంది. తినేసి హాస్టల్కి వెళ్ళి పడుకొని రేపు కొత్త ప్లేస్, కొత్త దేశానికి వెళ్ళిపోతున్నాను. సర్ప్రైజ్, నెక్స్ట్ వీక్ వరకు ఆగితే మీకు తెలుస్తుంది అది ఎక్కడ అనేది. ఎనీవే ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ దేశంలో కలుద్దాం. బై ది వే, ఇండియావి ఇప్పుడు ఒక 3 దేశాలు తిరుగుతున్నాను ఇప్పుడు నేను. ఆ 3 వీడియోలు అయిన తర్వాత ఇండియాది పెడతాను. గుళ్ళు గోపురాలు తిరిగాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఆపేద్దాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు